ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది క్రైస్తవులు ఏంటంటే ఆదివారం దేవుని మందిరానికి వెనకాడుతారు. ఎవరో చుట్టాలు వచ్చారని కానీ, లేకపోతే పనులు ఉన్నాయని కానీ, ఏదో ఒక విధంగా దేవుని మందిరాన్ని పక్కన పెట్టేస్తారు. అయితే దావీదు అంటాడు, నా జనులు దేవుని మందిరానికి వెళ్తానన్నప్పుడే సంతోషించాడంట. ఇప్పుడు మనం కూడా మన యొక్క జీవితాల్లో మనం చూసుకుంటే మనం దేవుని మందిరాన్ని మనం పక్కన పెట్టేస్తున్నాం. దావీదు జీవించినట్టుగా మనం జీవించగలుగుతున్నామా? దావీదు అన్నట్టుగా మనం అనగలుగుతున్నామా? మన యొక్క జీవితంలో మన దేవుని మందిరాన్ని మనం ప్రేమించగలుగుతున్నామా? మనం ఆలోచించాలి ఒకసారి. దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి. అక్కడే మనకి జీవము, అక్కడే మనకి మన అనారోగ్యాలకి స్వస్థత, అక్కడే మన ఆర్థిక ఇబ్బందులకి విడుదల, మన దెయ్యాల చేత పీడించబడుతుంటే కనుక అక్కడే మనకి ఆ విడుదల కలుగుతుంది. కాబట్టి మనం ఆలోచించాలి. మనం ఈ లోక సంబంధమైన జీవితం కోసం, ఈ లోక సంబంధమైన ఏదో వ్యక్తుల కోసం మనము దేవుని మందిరాన్ని మనం పక్కన పెట్టొద్దండి. దేవుని మందిరాన్ని ఎంత మాత్రం పక్కన పెట్టొద్దు. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి మనము ఆయన్ని స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన ఆరాధించాలి. కాబట్టి మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. కాబట్టి మనం అటు రీతిగా మనం జీవిద్దాం. దేవుడు మనల్ని అక్కడే ఆశీర్వదిస్తాడు. దేవుని మందిరంలోనే మనము ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుని మందిరంలోనే మనము జీవము మనకి ఏదైతే కనుక ఈ యొక్క ఆత్మ నడిపింపు మనకి ఎప్పుడైతే దొరుకుతుందో ప్రతి విధమైన లోక సంబంధమైన విషయాలని మనము ఆ యొక్క ఆత్మ నడిపింపు వలన మనం అడ్డగించగలము, మనము వాటిని ఆపివేయగలము. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఆత్మ నడిపింపును పొందుకోవాలి. అందుకే దేవుని మందిరానికి మనం రావాలి. ఆత్మ చేత అభిషేకింపబడతాం. దేవుని మందిరంలోకి వస్తే ఆత్మ చేత నడిపింపబడతాం. మనం దేవుని మందిరానికి వస్తే ఆశీర్వదింపబడతాం. కనుక మనం దేవుని మందిరాన్ని మనం ఎంత మాత్రం కూడా వెనకబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి వారి యొక్క విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పటి నుంచి దేవుని మందిరానికి వెళ్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. మనము ఈ లోకంలో కొంతకాలమే ఉంటాం కాబట్టి మనం మన యొక్క జీవితాలను మార్చుకొని మనం దేవుని సంతోషపెట్టే విధంగా మన యొక్క భక్తిని మనం చేద్దాం. దేవుడి అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.